నమస్తే. నేను మీ చంద్ర క్రాంతి కుమార్. నా యొక్క ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ మీకు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే నేను ఎంఎస్‌సి బీఎడ్, ఎంఏ, ఎంసీజే చదువుకున్నాను. గత 25 సంవత్సరాల నుండి హైదరాబాద్‌లో ఉండే మేజర్ దినపత్రికలు మరియు టీవీ ఛానల్స్ మరియు డిజిటల్ మీడియాలో నేను వర్క్ చేస్తున్నాను. ఇంకొక విషయం ఏందంటే నేను వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నుంచి ఎమ్మెల్సీగా నేను నిలబడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది చదువుకున్న వారు ఎవరు ఈ రాజకీయాలు మనకెందుకు అనే ఈ తరుణంలో నేనేం చేస్తున్నానంటే కంపల్సరీ మనం ఎందుకు రాజకీయాల్లో రాకూడదు, మనం ఎందుకు ప్రజలకు సేవ చేయకూడదు. ఎందుకంటే 25 సంవత్సరాల నుంచి నేను మీడియా రంగం సమాజానికి ఎంతో సేవ చేస్తున్నా. దాంతోపాటు నేను ఒక చిన్న స్కూల్ను కూడా స్థాపించుకున్న, హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అని. దాంట్లో కూడా ఒక 40 మందికి నేను ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఒక 10 మందికి జీవనోపాధి కలిగిస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే నేను గడిచిన ఈ 25 సంవత్సరాల్లో కూడా ఎంతోమందికి నా తరఫున ఉద్యోగాలు ఇప్పించడం కానీ, ఇంకా ఆసుపత్రిలో వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ చాలా చేశాను. ఎందుకంటే నేను ఇంకోటి కూడా ఏం చేస్తుంటే చాలామంది నన్ను అడుగుతారు, ఏదో వీళ్ళందరూ ఏంటంటే ఎలక్షన్లో పేరు పెట్టుకొని నిలబడి మరియు వాళ్ళు మిగతా మేజర్ రాజకీయ పార్టీలు ఇచ్చే డబ్బులు తీసుకొని మళ్ళీ విత్డ్రా అవుతాను. నేను అలాంటి అసలే చేయను. ఎందుకంటే నాకు రేవంత్ రెడ్డి ఇన్స్పిరేషన్. నేను ఎందుకంటానంటే రేవంత్ రెడ్డి ఇన్స్పిరేషన్ అని, నేను కాంగ్రెస్ పార్టీకి చెందినవాడిని కాదు. అయినా కూడా ఎందుకంటే ఆయన జెడ్పీటీసీ నుంచి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. అలాగే నేను కూడా 2014, 2019 నుంచి ఎంపీటీసీగా వర్క్ చేసినాను. సో ఆయన జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రిగా అయింది కాబట్టి నేను కూడా ఎంపీటీసీ నుంచి ఎమ్మెల్సీ కావాలని నా యొక్క ప్రయత్నాన్ని నేను చేస్తున్నా. కాబట్టి మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి.